ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సాక్షి లైవ్. ప్రపంచంలోనే తొలిసారిగా గొర్రెల బర్డ్ ఫ్లూ. ప్రపంచంలో తొలిసారిగా గొర్రెలో బర్డ్ ఫ్లూ కనుగొన్నట్లు యూకే పరిశోధకులు ప్రకటించారు. దీనివల్ల జంతువులకు ఎక్కువగా ప్రమాదం ఉందని, ప్రజలకు మాత్రం పెద్దగా ప్రమాదం ఉండదని చెబుతున్నారు. ఇంగ్లాండ్లోని యార్కేషైర్లో గొర్రెలో H5N1 వైరస్ గుర్తించారు శాస్త్రవేత్తలు. గతంలో పక్షుల్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కనుగొన్న ప్రదేశంలో గొర్రెలను ఉంచి పరీక్షించారు. అప్పుడు మందలోని మరే ఇతర గొర్రెలకు వ్యాధి సోకలేదు. వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కఠినమైన బయోసెక్యూరిటీ చర్యలు అమలు చేస్తున్నట్లు యూకే చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ చెప్పారు. పశువులకు ప్రమాదం తక్కువగా ఉన్నప్పటికీ జంతువుల యజమానులు అందరూ జాగ్రత్తగా, పరిశుభ్రతగా ఉండేలా చూసుకోవాలని, సంక్రమ సంకేతాలను వెంటనే మొక్కల ఆరోగ్య సమస్యకు నివేదించాలని క్రిస్టిన్ మిడిలస్ అన్నారు. బర్డ్ ఫ్లూ న్యూమోనియాతో సహా తీవ్రమైన అనారోగ్యానికి, మరణానికి కూడా కారణమవుతుంది. ఇది మనుషుల్లో వస్తుందనే భయాల మధ్య నిపుణులు H5N1 వైరస్లో మార్పులను జాగ్రత్తగా ట్రాక్ చేస్తున్నారు. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ H5N1 మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుందని ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నప్పటికీ పిల్లలు, నక్కలు, కుక్కలు, పందులు వంటి వాటికి కాకుండా విస్తృత శ్రేణి జంతువుల్లో వైరస్ కనుగొనబడింది. నిపుణులు యుఎస్లోని పాడి ఆవుల్లో కొత్త వేరియంట్ లక్షణాలు స్థానికంగా ఉన్నాయని చెప్తున్నారు. H5N1 ఆవుల్లో కనిపించడంలో శాస్త్రవేత్తలు షాక్ అవుతున్నారు. ఎందుకంటే అటువంటి జంతువులకు వైరస్ సులభంగా సోకదని గతంలో భావించారు.